ఒక ఆయన ఓ ప్లాన్ ఇచ్చాడంట, తాగుబోతులు మారాలంటే కౌన్సిలింగ్ చేయాలండి, కలిగే నష్టాలు చెప్పాలండి అని చెప్పి ఒక టీంని ఏర్పాటు చేసి బెదరు కొంతమందిని టీంని ఏర్పాటు చేసి క్లాసులు చెప్పి పంపించారు. వాళ్ళకి అర్థమవడం కోసం ఏం చేశారంటే ఒక గ్లాసులో నీళ్లు, ఒక గ్లాసులో బ్రాందీ వేసి ఏలుగుపాము తీసి ఒకటేమో మంచినీళ్ళు వేసారంట, ఇంకో ఏలుగుపాము ఏమో బ్రాందీలో వేశారంట. అక్క బ్రాందీలో వేసిందంట, ఏలుగుపాము కదిలిపోయి విలవిల కొట్టు చచ్చిపోయిందంట. అది యాసిడ్ కదా, తిని చచ్చిపోయింది. దీని ద్వారా అలా పాఠం నేర్పుదామని, ఇలాగ తింటే ఇలా తాగితే మీ పేగులు ఇలా తినేద్దరా యాసిడ్ చచ్చిపోతారని చెప్తాకి అవన్నీ చూపిన తర్వాత ఇదిగో ఇప్పుడు చూస్తారు కదా మీకు ఏం అర్థమైందిరా అంటే అందులో వండడంట, అది తాగితే కడుపులో పురుగులు చచ్చిపోతారని అర్థమైందని అంటాడు. అమ్మ దుర్మార్గుడా, అమ్మో దీనికి దండమ్మో, ఇది తాగితే నీ అమ్మ గండమ్మో. దెబ్బై అమ్మో దీనికి దండము చెప్పడం కొట్టచ్చు కదక్క. అమ్మో దీనికి దండము, ఇది తాగితే నీ అమ్మ గండము. కూలోడు కొడుపుకి కన్నము వేసిన, కూలోడి కొడుపుకి కన్నము వేసిన, సర్కారు సారాకు సలాము కొట్టాలి. అమ్మో అమ్మో దీనికి దండము, ఇది తాగితే నీ అమ్మ గండము. కూలోడు డబ్బులన్నీ ఏం చేస్తుంది ఇది కదా, జేబులో 1000 రూపాయలు ఉంటే పిల్లల కోసం మార్చడం 500 కాగితం, భార్య కోసం మార్చడం, యాండి ఇదిగో కేజీ బత్తాయి పళ్ళు 100 రూపాయలకి ఇచ్చేస్తానని మార్చడం, ద్రాక్ష తోటకాడ మాత్రం బలపడేస్తాను మొత్తం కాగితాలన్నీ. లేరు ఎటువంటి వాళ్ళు? తాతయ్య తాగుడు పిచ్చి, అయ్యకు అలవాటొచ్చి, తాతయ్య తాగుడు పిచ్చి, అయ్యకు అలవాటొచ్చి, నాన్నకు అద్దె నచ్చి, మన వల్ల మనసుల్లో వచ్చి, తాత చెప్పలే తరం వచ్చేస్తుంది కదా. అందరూ చేరారు అంగట్లో కూర్చుని సారా పేపర్ ముందు సతికిల్లో పడ్డారు. అమ్మో అమ్మో దీనికి దండము, ఇది తాగితేనే అమ్మ గండము. అమ్మో దీనికి దండము, ఇది తాగితేనే అమ్మ గండము. ఎందుకు తాగుతున్నావురా కిస్మిస్, ఎందుకు తాగుతున్నావురా ఏట్రో, ఎందుకు తాగుతున్నావురా జనవరి 1 కదా, అంతే కదా బెదరా. జనవరి పండక్కి మందు, గుడ్డు ఫ్రైడేకి మందు, మట్లాది వారానికి మందు, ఈస్టర్ పండక్కి మందు, తాళి కట్టినాడు మందు, తాళి తెంచినాడు మందు. తాళి కట్టినప్పుడు ఎలా పండగ పెళ్ళి, మరి ఏమేమి తాగుతున్నారా, చచ్చిపోయారు ఇంట్లో. తాళి కట్టినాడు మందు, తాళి తెంచినాడు మందు, కదా లేరా? అన్నిటికీ ఏంటి సంతోషం వచ్చినా ఎవరు ఎంత చదువుతున్నారంటే ఇవాళ హ్యాపీగా ఉంది మనసు. మరి ఇప్పుడు బాధ కూడా కదంటే అందుకే తాగేస్తున్నాను అంటే బాధ కూడా తాగేస్తానంటే